ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH మా ఊరి వార్తలకు స్వాగతం. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కాలేజీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో పెద్ద దందా నడుస్తుంది. స్వయంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నియోజకవర్గంలోనే నోటిఫికేషన్ లేకుండా దొడ్డిదారిన ఉద్యోగాలు అమ్మేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు జీతం తీసుకుంటూ విధులకు ఎగనామం పెడుతున్న సిబ్బంది వ్యవహారం వివాదాస్పదమవుతుంది. దీనిపై ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగడంతో అసలు భాగోతం బయటపడుతుంది. అధికారుల అక్రమాలపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం. సంగారెడ్డి మెడికల్ కాలేజీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాల భర్తీ వ్యవహారం కలకలం రేపుతోంది. ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ చేపట్టడంతో ఒక్కో నిజం బయటకొస్తోంది. కలెక్టర్ ఆదేశాలతో నిబంధనల ప్రకారమే ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్న అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు మాత్రం కాసులకు కక్కుర్తి పడ్డాయి. పత్రికా ప్రకటనలు ఇవ్వలేదు, నోటీస్ బోర్డులో పెట్టలేదు, గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు ఇచ్చేశాయి. చివరకు ఎస్టాబ్లిష్మెంట్ సెషన్ కి కూడా సమాచారం లేకుండా వ్యవహారం నడిపించేశాయి. ఏజెన్సీల మాటలు నమ్మి డబ్బులు కట్టిన అభ్యర్థులు ఇప్పుడు రోడ్డున పడ్డారు. అర్హతలు లేకపోయినా డబ్బులు తీసుకుని ఉద్యోగాల్లో చేర్చుకున్న ఏజెన్సీలు ఇప్పుడు తప్పుని కప్పిపుచ్చుకునేందుకు రకరకాల డ్రామాలు ఆడుతున్నాయి. వార్డ్ బాయ్ పోస్టులకు ఎంపిక చేసిన వారిని హైదరాబాద్ కోఠీలో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకోవాలని చెప్తున్నాయి. ఇక ల్యాబ్ అటెండెంట్, ఎలక్ట్రీషియన్, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ లాంటి ఉద్యోగాల్లో చేరిన వారి వద్ద కనీస సర్టిఫికెట్లు కూడా లేవు. దీంతో వాటిని వెంటనే తెచ్చివ్వాలని ఏజెన్సీ ప్రతినిధులు హుకుం జారీ చేస్తున్నారు. సంగారెడ్డి మెడికల్ కళాశాలలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో 194 పోస్టులకు ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసిండ్రు. విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ను ఎట్లాంటి ప్రెస్ పత్రికా ప్రకటన విడుదల చేయకుండా ఆఫీసుకు సంబంధించి ఈ ఆఫీసు సూపరింటెండెంట్ కానీ అదేవిధంగా భగవతి అనే ఏజెన్సీ ద్వారా ఈ నియామకాలన్నీ జరుగుతున్నాయి. మార్కెట్లో అర్రాస్ వేస్తారు కదా, అర్రాస్ ఏదైతే మార్కెట్ వేలంపాట వేసినట్టుగా ఈ టెక్నీషియన్ పోస్టుకు 1,00,000, మిగతా పోస్టుకు 2 లక్షలు, ఇట్లా ఎవరు ఎన్ని ఎక్కువ డబ్బులు ఇస్తే ఆ రకంగా వాళ్లకు పోస్టులు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మెడికల్ కాలేజీ అధికారుల తీరుపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట తమకేమీ తెలియదని తప్పించుకునే ప్రయత్నం చేసిన అధికారులు ఇప్పుడు అభ్యర్థులకు ఫోన్లు చేసి సర్టిఫికేట్లు తెమ్మని హడావిడి చేస్తున్నారు. గత 2 ఏళ్లుగా పనిచేస్తున్న వారి అర్హతలను కూడా బయట పెట్టాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఏవైతే 194 పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించిన ఇప్పటివరకు చేపట్టినటువంటి నియామకాలు అన్నీ కూడా రద్దు చేసి మళ్ళీ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసి మళ్ళీ అర్హతను బట్టి మళ్ళీ నిరుద్యోగులకు ఈ ఉద్యోగాలు దక్కే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే నిరుద్యోగులందరినీ సమీకరించి మెడికల్ కళాశాల ముందు ధర్నా చేస్తామని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సొంత జిల్లాలోనే ఉద్యోగాల దందా నడపడంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన పేరు వాడుకొని అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలకు అంతర్గత నిఘా పెట్టించారు. అలాగే సంతకాలు పెట్టి విధుల్లో ఉండని సిబ్బందిపైన సీరియస్ అయ్యారు. ఈ టైంలోనే ఇంటెలిజెన్స్ అధికారులు ఆసుపత్రికి వచ్చి హాజరు పట్టికలను క్లియర్గా తనిఖీ చేశారు. డాక్టర్లు, సిబ్బంది ఎంతమంది వచ్చారో ఆరా తీశారు. రిజిస్టర్లో సంతకాలు పెట్టి గైర్హాజరైన వారి గురించి సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే దీనిపై సమగ్ర విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ ఉద్యోగాల దందా వెనుక పెద్ద తిమింగలాలే ఉన్నట్లు తెలుస్తోంది. కలెక్టరేట్ ఉన్నతాధికారుల అటెండర్లు, సంగారెడ్డి ముఖ్య నేతల అనుచరులే ఇందులో మధ్యవర్తులుగా వ్యవహరించారని సమాచారం. అధికారుల వ్యక్తిగత సిబ్బంది సీసీలు ఏ పోస్టులకు రికమెండ్ చేశారు, డబ్బులు ఎవరికి ముట్టాయనే దానిపై మంత్రి దామోదర అంతర్గత విచారణ జరిపిస్తున్నారు.
ఈ అక్రమాలకు పాల్పడిన ఏజెన్సీల గుర్తింపును రద్దు చేయాలని సంగారెడ్డి మెడికల్ యూనియన్ నేతలు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు గాలికొదిలేసి ఉద్యోగాలు భర్తీ చేయడంపై ఆసుపత్రి సిబ్బందితో కలిసి నిరసనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్కు వినతిపత్రం ఇచ్చారు. జల్ జంగిల్ జమీం మాదే, మా రాజ్యంలో అధికారుల పెత్తనం తగదని ఆదివాసీలు పోరాటానికి దిగారు. అటవీశాఖ రేంజ్ కార్యాలయం ఎదుట అర్ధరాత్రి ధర్నాలో ఎమ్మెల్యే బొజ్జా పటేల్ భాగస్వామ్యం కావడంతో ఆదివాసీల పోరాటానికి కొత్త ఊపు వచ్చింది. అధికారుల అడవికి రక్షకులే కానీ మాకు అధికారులు కాదని ప్రజాందోళన చేపట్టారు. ఇష్టరీతిన తిట్టి కొట్టే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు. అటవీశాఖ అధికారుల వ్యవహార శైలిని వ్యతిరేకిస్తూ ఉమ్మడి మంచిర్యాల, నిర్మల్ జిల్లాల ఆదివాసీలు అటవీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆదివాసీల పోరాటానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మద్దతునిచ్చారు. ఆదివాసీలపై అటవీశాఖ అధికారులు పెత్తనం చెలాయిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అటవీశాఖ అధికారులకు ఆదివాసీలకు మధ్య దశాబ్దాలుగా వైరం ఉంది. పోడు వ్యవసాయం పేరుతో అటవీ భూముల్ని ఆక్రమిస్తున్నారని, అటవీ సంపదను ధ్వంసం చేస్తున్నారని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అటవీ భూముల రక్షణ ముసుగులో అటవీ అధికారుల ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఆదివాసీలు అంటున్నారు. ఇటీవల మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇంధన్పల్లి వాగులో సరదాగా చేపలు పడుతున్న గిరిజన యువకులను ఎఫ్ఆర్ఓ లక్ష్మీనారాయణ కొట్టడంపై రాజుకున్న రగడ చివరకు ఆ ఎఫ్ఆర్ఓ సస్పెండ్ అయ్యే వరకు వెళ్ళింది. తాము పోరాటం చేస్తే తమ డిమాండ్స్ సాధించే వరకు వెనకడుగు వేసేది లేదని అంటున్నారు ఆదివాసీలు. ఆగస్టు 2వ తేదీన మంచిర్యాల జిల్లా ఇంధన్పల్లి రేంజ్ పరిధిలో 5 ఆదివాసీ యువకులను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అటవీశాఖ అధికారులకు ఆదివాసీలకు మధ్య గొడవలు మొదలయ్యాయి. చేపల వేటకు వెళ్లారనే కారణంతో 5 గిరిజన యువకులను ఇంధనపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ దుర్భాషలాడుతూ లాఠీతో కొట్టారని బాధితులు ఆరోపించారు. రోజు రోజుకి అటవీశాఖ అధికారుల ఆగడాలు శృతిమించుతున్నాయని ఆదివాసీలు అర్ధరాత్రి అటవీశాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అక్కడికి చేరుకుని బాధితులకు మద్దతు ప్రకటించారు. ఆదివాసులను విడుదల చేసే వరకు తాను అక్కడి నుంచి కదలనని ప్రకటించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పిల్లలు మధ్యాహ్నం చేపలు వెళ్ళారు. వెళ్ళినాక వాళ్ళను ఫారెస్ట్ ఏరియాలో బాగుంది. ఆ బాగా చేపల కాలంటే ఈ అమిత్ షా అక్కడికి పోయిందట. ఆయన చేపలు ఆడుతుంటే పోయి ఆ పిల్లల్ని మీరు ఇక్కడ ఏంద్ర చేపలాడు, మీ అయ్యే జాగరా, మీ తాత జాగరా, మీ అమ్మ జాగరా అనుకుంటా వాళ్ళను 2 ఏతులు లాఠీతో కొడుతుండన్న. ఆ పిల్లలను ఇప్పటిదాకా తీసుకుపోయి మధ్యాహ్నం దాకా తీసుకుపోయిన పిల్లలను ఇప్పటిదాకా మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా ఇవ్వలేరు. మేము ఇప్పటిదాకా లోపలికి వెళ్ళినాం, అక్కడ ఏ ఆఫీసర్ లేడు. ఇప్పుడే ఒక ఆయన వచ్చిండు లోపలికి వెళ్ళు, ఎవ్వరు లేరు అక్కడ. మేము మధ్యాహ్నం నుంచి పిల్లల కోసం మరి ఏదైనా జంగాల వారిపోయామని జంగాల అంతా మాకు తెలిసిన తోవల్ల అదంతా లింక్ వచ్చిన పిల్లలు మా దగ్గర ఇంకా లేరు. ఒక పిల్లవాడు పారిపోయి వచ్చిన పిల్లవాడు మాత్రమే చెప్పిండు. ఇంధన్పల్లి ఎఫ్ఆర్ఓతో పాటు సంబంధిత సిబ్బందిపై శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదివాసీలు డిమాండ్ చేశారు. ఆందోళనకారులకు ఆదివాసీ హక్కుల సంఘం తుడుందెబ్బ విభాగం మద్దతుగా నిలిచింది. అటవీశాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివాసీలను వేధించే అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అటవీశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించింది. వాగుకెళ్ళి చేపలు పడితే విపరీతంగా కుట్టి ఇప్పటి వరకు కూడా వాళ్ళని వదలకుండా అటవీ చుట్టూ తిప్పుతున్నా ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఆర్ఓ కావచ్చు, ఎఫ్డిఓ కావచ్చు, అదేవిధంగా డిఎఫ్ఓ గారు కావచ్చు, ఎవరైతే కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్లీ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చేంత వరకు కూడా నేను కూడా ఇక్కడ నుంచి కదలా. కవ్వాల్ టైగర్ రిజర్వ్ అడవుల సంరక్షణ కోసం అమలు చేస్తున్న నిబంధనలు ఫారెస్ట్ ఆఫీసర్స్ కి ట్రైబల్స్ మధ్య వారు పుట్టిస్తున్నాయి. ఆదివాసీలను తరచూ ఇబ్బందులకు గురిచేస్తూ ఉండడంతో ఆదివాసీ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ బాధితులకు అండగా నిలిచారు. ఇటు అటవీశాఖ అధికారులు, అటు ఇంధన్పల్లి, జన్నారం, కడెం, ఖానాపూర్,
దండేపల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారులు కక్షగట్టి ఆదివాసీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పులిలే లేని టైగర్ జోన్ పేరుతో అమాయక ఆదివాసులను వేధిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామస్తులపై అనవసరంగా కేసులు నమోదు చేస్తున్నారని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆరోపించారు. ఎఫ్డిపిటి సాంత్రం గారిని ఎట్టి పరిస్థితుల్లో మార్చాల్సిందే. సరే, ప్రభుత్వం లెవెల్ ఉంటుంది కాబట్టి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రాంతంలో ఎఫ్డిపిటి సాంత్రం అనేవాడు ఈ ప్రాంతంలో కనబడకుండా ఉండాలి. అతను ఎక్కడికి వేస్తారా వేయండి, అతన్ని తప్పకుండా ట్రాన్స్ఫర్ చేయాల్సిందే. నేను తక్షణం కోరుకున్నది ఇంధన్పల్లికి సంబంధించి చేశారు. దాంతోపాటు ఉడుంపూర్ సంబంధించిన సరే ఇతన్ని సస్పెండ్ చేశారు. మిగతా వాళ్ళ విషయం తప్పకుండా ఉడుంపూర్ అయినా ఖానాపూర్ అయినా జనరమైన వీళ్ళని కూడా తప్పకుండా ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు పంపించి కనీసం అనుభవం మంచి ఆఫీసర్ని ఇక్కడ మంచి మాట్లాడే ఆఫీసర్ని పంపాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరోవైపు అటవీ శాఖ అధికారులపై అధికార పార్టీ ఎమ్మెల్యే వరుస ఆరోపణలు చేయడం, ఆదివాసీ సంఘాలు మద్దతు పలకడంతో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆదివాసులతో కలిసి మొండి పట్టు పట్టడంతో ఉద్యమం మరో మలుపు తిరిగింది. అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేదే లేదని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ భీష్మించారు. అటవీ శాఖ కార్యాలయ ఆవరణలోనే అఖిలపక్ష సమావేశం నిర్వహించి ప్రభుత్వంపై, రాష్ట్ర ఉన్నతాధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. గిరిజన యువకులపై చేయి చేసుకున్న మంచిర్యాల జిల్లా ఇంధన్పల్లి ఫారెస్ట్ రేంజ్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణను సస్పెండ్ చేస్తూ సిసిఎఫ్ ప్రభాకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివాసులను అటవీ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు సహాయ నిరాకరణ ప్రకటించారు. నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ గ్రామ రైతులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ అధికారులకు నీళ్లు, నిత్యావసర సరుకులు గ్రామంలో నుండి ఇవ్వమని, గ్రామాల్లోకి అటవీ శాఖ అధికారులను అనుమతించమని ఉడుంపూర్ సర్పంచ్ జొన్నల చంద్రశేఖర్ గుప్తా తెలిపారు. గ్రామంలోని 17 మందిపై అటవీ శాఖ అధికారులు నమోదు చేసిన పిటిషన్ వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకంగా రైతులకు ఇబ్బంది కలిగించమని హామీ ఇస్తేనే ఉడుంపూర్ అటవీ కార్యాలయానికి అధికారులను అనుమతిస్తామని గ్రామస్తులు నిర్ణయించారు. మిద్దెచింత గ్రామస్తులు నిర్మించిన రోడ్డు, ఇల్లు ధ్వంసం చేస్తామని ఎఫ్డీఓ శివకుమార్ అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారులను బదిలీ చేస్తేనే ఆదివాసులకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పర్యావరణ పరిరక్షణ, అడవులను కాపాడేందుకు పనిచేస్తున్న అటవీ శాఖ అధికారులను ప్రభుత్వ అధికార యంత్రాంగం బదిలీ చేస్తుందా? బదిలీ చేస్తే గాని ఆదివాసుల సమస్య పరిష్కారం కాదా అనే అంశం చర్చనీయాంశమైంది. ఒకప్పుడు ఆ ప్రాంతానికి జీవనాడి, రైతులకు వరప్రదాయిని, తాగేందుకు అమృతం లాంటి నీరు అందించిన జల వనరు. కానీ నేడు అది అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. మురుగునీటి ప్రవాహం ప్లాస్టిక్ వ్యర్థాలతో కాసారంగా మారింది. అదే పల్నాడు జిల్లాలోని చారిత్రాత్మక నాగులేరు. గురజాల, మాచర్ల నియోజకవర్గాల మీదుగా పారుతూ వేలాది ఎకరాలకు సాగునీరు అందించిన నాగులేరుపై జీ తెలుగు న్యూస్ స్పెషల్ స్టోరీ. పల్నాడు నేలకు నాగులేరు కేవలం ఒక వాగు మాత్రమే కాదు, వేలాది మంది రైతుల జీవితాలకు ఊపిరి పోసిన అమృత ధార. గురజాల, మాచర్ల నియోజకవర్గాల మీదుగా ప్రవహిస్తూ నల్లమల్ల అటవీ ప్రాంతంలో పుట్టింది ఈ నాగులేరు. నాగార్జున సాగర్ కుడి కాలువ జలాలను కలుపుకుంటూ కారంపూడి, దాచేపల్లి మండలాల ద్వారా బట్రుపాలెం వద్ద కృష్ణానదిలో చేరుతుంది. పల్నాడు ప్రజలకు తాగునీటిని, సాగునీటిని అందించిన నాగులేరు నేడు వ్యర్థాలకు నిలయంగా మారి కన్నీరు మున్నీరవుతోంది. అధికారుల నిర్లక్ష్యం, పట్టణాల నుంచి పోటెత్తుతున్న మురుగునీరు, ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా నాగులేరు తన అసలు స్వరూపాన్నే కోల్పోయింది. ఒకప్పుడు నేరుగా దోసిళ్లతో తాగిన ఈ నీళ్లు నేడు కనీసం పంట పొలాలకు కూడా వాడలేని స్థితికి చేరాయి. నీటి నాణ్యత పూర్తిగా క్షీణించడంతో అనేక గ్రామాల ప్రజలు నీటి కోసం ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 900 ఎకరాలు నాగులేరు కింద ఆయకట్టు ఆ ప్రాంతంలో ఆ వాటర్ను, ఆ నీళ్ల నుంచి రైతులు పండించుకునే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ నాగులేరుని తక్షణం కూడా
గవర్నమెంట్ దీన్ని దృష్టిలో తీసుకొని మరి స్థానిక శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు చొరవ తీసుకొని దీన్ని వెంటనే ఆ వ్యర్థ పదార్థాలు దాంట్లో పడకుండా దానిలో వేయకుండా ఆ నాగులేరుని శుభ్రంగా చేసి నీటి పారుదలకి అవసరమైనటువంటి నాగులేరుని మరి దాన్ని బాగు చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. పర్యావరణ పరిరక్షణతో పాటుగా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన నీటిని అందించాలంటే నాగులేరును వెంటనే ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని పల్నాడు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నాగులేరు నుంచి కనీసం 700 నుంచి 800 ఎకరాలు పంట భూమి సాగు చేసుకుంటారు. అలాంటిది కాలువలు రావట్లేదు, ఓకే, దానికి అది వేరే విషయం. కానీ మనం శుభ్రంగా ఉంచుకుంటే కనీసం వచ్చే వర్షాధారణ వల్ల అవి వాటరు కొంచెం నిలకడగా ఉండి కనీసం ఊళ్ళో గ్రామంలో ఉన్నటువంటి బోరింగులకు సంబంధించి వాటికైనా నీరు అందించగల కెపాసిటీ ఉన్న నాగులేరమ్మ ఇలా ఉందంటే చాలా అధ్వానంగా ఉంది. ఒకప్పుడు నాగులేరు నీళ్లతో తమ పొలాలను సాగు చేసే వాళ్ళమని రైతులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు మురుగునీరు రావడంతో ఆ నీటిని వాడలేకపోతున్నామని వాపోతున్నారు. అధికారులు వెంటనే నాగులేరుపై దృష్టి పెట్టి సాగునీటికి అనువుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. బ్రిడ్జి మీద ఉన్నటువంటి ఆ కొబ్బరి బొండాలు, అదేవిధంగా చెత్త చెదారం తీసుకొచ్చి నాగులేట్లోనే వేస్తున్నారు. అదేవిధంగా ఊళ్ళో చెత్తను కూడా తీసుకొచ్చి ఇది నాగులేట్లోనే వేస్తున్నారు. గ్రామ ప్రజలు కూడా దీన్ని మీరు గమనించి దీన్ని శుభ్రం చేయవలసిన కోరుతున్నాం. అదేవిధంగా దీని మీద ఈ నాగులేటు మీద ఈ కాలువ మీద 400-900 ఎకరాలు మినిమం రైతులు ఆధారపడి బతుకుతున్నారు. ఆ రైతుల ఆయకట్టుకు కూడా నీళ్లు శుభ్రంగా ఉండాలని, అదేవిధంగా వర్షాల ప్రభావంలో వర్షాలు ఎక్కువైతే ఆ కారంపూడిలో ఉన్న పడే వాన, కొండల పడ్డ వాన, ఈ వరద ఉధృతికి ఈ చెత్త చెదారం ఉండటం వల్ల ఈ ఫ్లోటింగ్ స్ప్రెడ్ అయ్యి అదే ఊళ్ళోకి ఎగదంతాయి. సుమారు 900 ఎకరాల వరకు రైతులు నాగులేరు నీటిపైన ఆధారపడి సాగు చేస్తున్నారు. అంతేకాదు, నాగులేరులో చెత్త వేయడం వల్ల వరద నీటి పారుదలకి అడ్డంకిగా మారుతుంది. దీనిపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు, రైతులు కోరుతున్నారు. చెత్త చెదారం కొబ్బరి బొండాలు ఎన్ని వేసి నిత్యం చాలా మురికి కుప్పంగా మారిపోయింది. అసలు నాగులేరులా కనపట్లేదు. మొత్తం చెత్త చెదారంతో పందులు స్వైర విహారం చేస్తూ మరి ఇంత దయనీయ స్థితిలో ఉంటే ఈ మున్సిపల్ కమిషనర్ గారు ఏం చేస్తుంటారు? రోడ్డు పక్కమంటే అది మెయిన్ రోడ్లో మనకి బ్రిడ్జికి ఆనుకొని ఇంత దుర్గంధం కనపడుతుంటే కళ్ళు కనపట్లేదు. వీళ్ళకి ఏం చేస్తున్నారు? నాగులేరును రక్షించుకోవడం అంటే పల్నాడు భవిష్యత్ నీటి భద్రతను కాపాడుకోవడమే. ఇప్పటికైనా పాలకులు, అధికారులు ప్రజా ఆవేదనను ఆలకించి నాగులేరు పునరుద్ధరణకు చర్యలు చేపడతారో లేదో వేచి చూడాలి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ ముసాయిదా జాబితా ప్రక్రియ పట్ల భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దాదాపు నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సర్ కార్యక్రమంలో దాదాపు 45 లక్షల ఓట్లు గల్లంతైనట్లు సమాచారం. దీనిపై ప్రజలు, రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్న వ్యతిరేక వాదనలపై జీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. రాష్ట్ర వ్యాప్తంగా సర్ ప్రక్రియకు సంబంధించినటువంటి ముసాయిదా బిల్లు కేంద్రం తీసుకొచ్చింది. దీంతో రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 46 లక్షల ఓట్లు పూర్తిగా తొలగించబడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ తొలగించబడినటువంటి ఓట్లతో ఎవరికి ఎక్కువ నష్టం జరిగింది, ఎవరికి లాభం చేకూరిందనే విషయాన్ని ఈ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. ఏపీలో సర్ ముసాయిదా జాబితా రిలీజ్తో దాదాపు 45 లక్షల ఓట్లు గల్లంతైనట్లు తెలుస్తుంది. దీంతో నెల రోజుల పాటు దాదాపు 175 నియోజకవర్గాల పరిధిలోని బూత్ లెవెల్ స్థాయి వరకు జరిగిన ఓటరు గుర్తింపు ప్రక్రియను చేపట్టడంతో లెక్కల్లో లేని ఓట్ల వ్యవహారం బయటకొచ్చింది. అయితే ఇప్పుడు ఆ గల్లంతైన 45 లక్షల ఓట్లు ఎవరివి అనేది తేలాల్సింది. మరోవైపు ఎస్ఐఆర్ పై ఓటర్లకు అవగాహన కల్పించడంలో ఈసీ విఫలమైందన్న వాదనలు సైతం గట్టిగానే వినిపిస్తున్నాయి. దీంతో సర్ ప్రక్రియతో వెలుగులోకొచ్చిన ఓట్లు పార్టీలు ఎన్రోల్ చేయించిన దొంగ ఓట్లే సర్లో బయటపడ్డాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిజమైన ఓటర్ల పేర్లు కూడా సర్ జాబితాలో గల్లంతయ్యాయనే అనుమానం కలుగుతుంది.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జరిగిన స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సర్ కార్యక్రమం పట్ల పూర్తి నమ్మకం ఉందని మాజీ కార్పొరేషన్ పీతల మూర్తి యాదవ్ పేర్కొన్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియ ద్వారా అర్హత కలిగిన వారు ఓటు నమోదు చేసుకోవడానికి సర్ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. 2-3 చోట్ల ఓటు హక్కు కలిగిన వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతానికి ఓటు హక్కు మార్చుకునే గొప్ప అవకాశం ఈ సర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఓటర్ల ప్రక్రియ పూర్తి స్థాయిలో అందరూ ఓటర్లు నమోదు చేసుకోవాలని చెప్పి ఇవాళ డబులింగ్ ఉన్నటువంటి ట్రిబులింగ్ ఉన్నటువంటి ఓటర్లని పూర్తి స్థాయిలో ఎక్కడో ఒకచోటే ఉన్నించుకోవాలని చెప్పి వాళ్ళ ఆధార్లు కానీ వాళ్ళ కుటుంబంలో నివసిస్తున్నటువంటి గతంలో నివసించినటువంటి వాళ్ళ తండ్రి గారు కానీ వాళ్ళ తాతగారు కానీ వాటిలన్నిటితో పూర్తి స్థాయిలో సమాచార సేకరణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్వహించి ఇప్పటికే పూర్తి స్థాయిలో సమాచారం తీసుకుంది. ఎక్కడైతే నివాసం ఉన్న చోటే ఓట్లు ఉంచాలి, వాళ్ళు అడిగిన చోట, మిగతా చోట్ల వాళ్ళు ఏమైనా వేరే చోట్ల ఓట్లు ఉంటే అవన్నీ తొలగించాలనేటువంటి ప్రక్రియ ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో ఇవాళ చేయబోతోంది. సర్ ప్రక్రియ ద్వారా లేని వారి ఓట్లను గుర్తించి తొలగించడం వలన ఎన్నికల సమయంలో ఓటు హక్కు ఎంతమందికి ఉందనే విషయాన్ని అవలీలగా గుర్తించేందుకు అవకాశం ఉంటుందని శ్రీనివాసరావు తెలిపారు. నిజమైన ఓటు హక్కు కలిగిన వారు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వినియోగించుకోవడం ద్వారా నిబద్ధత కలిగిన నాయకుడిని ఎన్నుకునే అవకాశం దక్కుతుందన్నారు. కొంతమందికి సర్ అనే కార్యక్రమంపై అవగాహన లేకపోవడంతో అపోహలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయని తెలిపారు. ఓట్లకి సంబంధించి కొన్ని ఓట్లు జరిగాయి. దానికి సంబంధించి పర్టికులర్గా చాలా మందికి ఏంటంటే ఓటర్స్కి మేము అపోహ కొందరు ఏవైతే అంటే ఓట్లు తొలగించబడుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు తప్పితే అది ఎందువల్ల తొలగించబడుతున్నాయి అనేది కాన్సెప్ట్ తెలియట్లేదు. అది ఒక బూత్కి సంబంధించి వచ్చేసరికి 1215 ఓట్లు చూపిస్తున్నారు. కానీ బట్ ఏంటంటే అందులో వచ్చేసరికల్లా 900 ఓట్లు ఉంటాయి. మిగతా అన్నీ కూడా అనేది డిఫాల్ట్ ఓటర్ అయ్యాన్ని. కానీ ఓటింగ్ వచ్చేసరికల్లా 1200-1500 చూపిస్తున్నారు కదా, అవన్నీ ఇప్పుడు ప్రజెంట్ క్లియరెన్స్ చేస్తున్నారు. దానికోసం అది ఒక విధంగా చాలా మటుకు బెటర్. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ద్వారా లేని వారి ఓట్లతో పాటు ఉన్నవారి ఓట్లు కోల్పోయారని చంద్రశేఖర్ పేర్కొన్నారు. సర్ ప్రక్రియ విధానం ద్వారా ప్రాంతీయ పార్టీల ఉనికిని కోల్పోవలసి వస్తుందన్నారు. ఇటీవల ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలే నిదర్శనమన్నారు. సర్ కార్యక్రమం వలన కలిగే ప్రయోజనాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఎన్నికల సంఘం విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా నియంతృత్వంగా వ్యవహరిస్తున్నదన్నదే మా యొక్క భావన. దాని నేపథ్యంలోనే వెస్ట్ బెంగాల్లోని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతోని అక్కడ ఓట్లు తొలగింపు ప్రక్రియ లేకపోతే ఏం చేసినా దాని తర్వాత పర్యవసానాలు ఏమయ్యాయి, అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కానివ్వండి, అక్కడ అధికారం ఉన్న పార్టీలు ఏ విధంగా అధికారానికి గల్లంతయ్యాయి, ఏమీ లేనటువంటి భారతీయ జనతా పార్టీ కానివ్వండి, దాని మిత్రపక్షాలు కానివ్వండి అనూహ్యంగా ఎంత భారీ మెజారిటీలతోని అధికారంలోకి ఏ విధంగా వస్తున్నాయి అనేది మాకైతే అర్థం కానిటువంటి పరిస్థితి. ఏ రాష్ట్రాల్లో, బీహార్లో కానివ్వండి, లేకపోతే వెస్ట్ బెంగాల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే ఈ ఎస్ఐఆర్ పేరుతో జరిగినటువంటి ప్రక్రియలో ఎక్కడైనా సరే ఇదే తంతు నడిచింది. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన సర్ కార్యక్రమం 100% నిష్పక్షపాతంగా జరిగిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. డ్రాప్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో గల్లంతైన వారి ఓటు కొరకు ఫామ్ 6, ఫామ్ 7 ద్వారా దరఖాస్తు పెట్టుకోవచ్చని స్పష్టం చేశారు. ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో లేని వాళ్ళకి ఫామ్ 6, ఫామ్ 7 ద్వారా దీన్ని అప్లై చేయొచ్చు. ఇది ప్రతిపక్షాలు బురద జల్లటమే తప్ప అదేం లేదు. ఏదైతే 44 లక్షల మంది ఓట్లు గల్లంతైనాయి అన్నారో అవన్నీ కూడా షిఫ్టింగు, డెత్లు, అలాగే డబులింగ్లు ఇటువంటివి ఉన్నాయి తప్ప నార్మల్ ఓట్లే పోలేదు. దానికోసం ఇంకొక 4 రోజులు టైం ఇవ్వడం జరిగింది. ఈ 4 రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆ BLO దగ్గరికి వెళ్ళి చూసుకుని ఆ ఓటర్ లిస్టుల పేరుంది చెక్ చేసుకునే కార్యక్రమం రాబోయే 4 రోజులు ఉంది. కాబట్టి దీని గురించి ఎవరో కూడా ఓటర్లు ఎవరో భయపడక్కర్లేదు. ప్రతిపక్షాలు అవగాహన లేక సర్ కార్యక్రమంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా లేని వారి ఓట్లతో పాటు గతంలో చేర్చబడినటువంటి ఓట్లని తొలగించారంటూ కూడా కొంతమంది చెప్తుండగా, మరికొంతమంది సర్ ప్రక్రియ ద్వారా గత 10 ఏళ్ల కాలంగా ఉన్నటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో ఈ ఓట్లన్నీ కూడా తొలగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తద్వారా గెలిచేందుకు అభ్యర్థులకు మరింత మంచి అవకాశాలు ఉంటాయంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం సర్ ప్రక్రియ పైన ఆ ప్రజల నుంచి వ్యక్తమవుతున్నటువంటి ఆ విషయాలు. ఇది ఇవాల్టి మా ఊరి వార్తలు విశేషాలు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా.
MDH దమాలు, దాల్ తడక మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.